కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సొసైటీ రెన్యువల్ 2023 సంవత్సరం నుంచి జరగలేదని కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులు కె హలిలాన్ బాబు, బి శ్రీరాములు, జి రవికుమార్ ఆరోపించారు. కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సొసైటీ రెన్యువల్ లేకుండా ఈ నెల 20వ తేదీ కొత్త కమిటీకి ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ఎన్నికలు చెల్లవని, ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో పలు అంశాలపై హైకోర్టులో కేసు ఉందని, సమస్యలు పరిష్కారం కాకుండా ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని హావిలాన్ బాబు ప్రశ్నించారు. చర్చిలో జరిగిన భవన నిర్మాణాలపై లెక్కలు అడగ్గా చెప్పడం లేదన్నారు. అవకతవకలు జరిగినందున 4 సంవత్సరాల నుంచి సొసైటీ రెన్యువల్ చేసుకోలేదన్నారు. తీర్మానం కాపీలు, ఖర్చు పెట్టిన బిల్లుల వివరాలు సంఘ సభ్యులను ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా దాటవేస్తున్నారన్నారు. సొసైటీ యాక్ట్ ప్రకారం 16, 17 నిబంధనల మేరకు సభ్యులకు మినిట్స్ కాపీలు ఇవ్వాలి. అయినా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఇవ్వలేదన్నారు. హైకోర్టులో కేసు ఉండగా కొత్త కమిటీకి ఎలా ఎన్నికలు నిర్వహిస్తామని పోలీసులకు, సబ్ రిజిస్ట్రార్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా మీరు మళ్ళీ ఎలక్షన్కి పోతూ ఉన్నారు కాబట్టి, ఇది మీరు సొసైటీ రెన్యువల్ చేయలేదు కాబట్టి మీరు ఎలక్షన్లు పోనీక లేదు కదా చట్ట ప్రకారంగా. కనుక వాళ్ళు ఏం చేసినారు, రేపు జరగబోయే ఎలక్షన్ నేను హైకోర్టులో ఒక పిటిషన్ వేసినాను. సార్, వీళ్ళు కొన్ని కోర్టులు లెక్క చెప్పటం లేదు, తర్వాత సొసైటీ రెన్యువల్ చేయకుండా తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ జరుపుతూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేస్తే హైకోర్టులో ఇప్పుడు కూడా కేసు జరుగుతూ ఉంది. వీళ్ళు ఏం చేసినారు, ఇప్పుడున్నది ఏడిఎల్ లింకన్ అనే ప్రెసిడెంటు, ఎస్టీబీఎస్ కాలేజీ యొక్క మాజీ ప్రిన్సిపాల్ రేపటి దినము ఎలక్షన్ను జరిపించాలని ఒక చర్చిని కానీ అధికారులు కానీ తప్పుదో పట్టిస్తూ ఈ స్టాండింగ్ కమిటీ మొత్తం టోటల్గా ఏడిఎల్ లింకన్ స్టాండింగ్ కమిటీ వాళ్ళు చర్చిని కానీ క్రైస్తవ చర్చి సభ్యులను తప్పుదో పట్టిస్తూ ఈ యొక్క సొసైటీ రెన్యువల్ కాకుండా వాళ్ళు రేపు మళ్ళీ ఎలక్షన్కు సిద్ధపడతా ఉన్నారు. వాళ్ళు మాకు ఆర్డర్స్ వచ్చినవి, మాకు కోర్టు కూడా హైకోర్టు మాకు ఫేవర్గా ఇచ్చిందని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చింది పోలీసు అధికారులు మటుకు వాళ్ళ దృష్టికి ఏమొచ్చింది, హైకోర్టు వాళ్ళకి వేసిన పిటిషన్, ఈ లింకన్ వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో, ఏడీ లింకన్ వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో ఏముందంటే, అయ్యా మేము ఎలక్షన్ జరుపుకుంటామని చెప్పి ఈ యొక్క ఉన్నారు. అందుకే హైకోర్టు ఆచరించినాము. రిజిస్ట్రార్ గారు కూడా మన చర్చి సొసైటీ బయలా ఆయన కూడా దాన్ని తప్పుదోవ పట్టిస్తూ సెప్టెంబర్ జరగాల్సిన ఎలక్షన్స్ని వారు ఈరోజు రేపు దినమున ఎలక్షన్ జరిపించుకుంటున్నారు. అది మన చర్చి కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకము. మన కాన్స్టిట్యూషన్లో ఆ విధంగా లేదు. చర్చి రెన్యువల్గా లేకుండా వారు ఏమి బాడీలు చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి సంఘస్థులకు మేము తెలియపరిచింది ఏమిటంటే, సంఘస్థులకు మేము గమనించాలి. సంఘంలో మేము సంఘం సేవం కొరకే ఈరోజు మేము ముందుకు వచ్చాం. వేల కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు సరైన రీతిలో ఖర్చు పెట్టలేక జరుగుతున్న విషయాన్ని మేము అడిగినప్పుడు మనకు ఒక రైట్ ఉందండి, సొసైటీ యాక్ట్ రైట్ ప్రకారం మేము అడిగాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, బిల్స్, మినిట్స్ కాపీ చూపమని. వారు చూపకుండా దొడ్డిదారులు వాళ్ళు ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీన్ని సంఘమంతా మనం గమనించాల్సింది. సంఘ పెద్దల ఓటర్స్, రేపు దినం జరిగే ఓటర్స్ని కూడా ఇది సరైన